హలో లవ్లీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పేజెస్ ఆఫ్ శాన్. గైజ్, మన కాకినాడ ఎప్పుడు డెవలప్ అయిందా అని అనిపిస్తుంది నాకు. ఇక్కడైతే జంగిల్ బుక్ అని బాగా వైరల్ అవుతుంది కదా. సో నేను కూడా ఆర్గానిక్ స్టోర్ అండ్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చాను అనమాట ఈరోజు. నేను నా బెస్ట్ ఫ్రెండ్ కలిసి అయితే వచ్చామన్నమాట. జంగిల్ బుక్ అంటే జంగిల్ కదా గైస్, బెస్ట్ ఫ్రెండ్స్తోనే రావాలి మరి. ఇక్కడైతే ఈ జంగిల్ బుక్లోనే ఒక ఆర్గానిక్ స్టోర్ అండ్ ఒక వనం రెస్టారెంట్ అని ఉన్నాయి. సో రెండు కలిపి వాళ్ళు జంగిల్ బుక్ అని పెట్టారనమాట. ఇంకా ఎంట్రన్స్లో ఇలా ఉండిందనమాట. బాగుండింది ఎంట్రన్స్ కూడా. ఇదైతే కెఫే అనమాట. సో మనం బిగ్ సిటీస్లో అంటే హైదరాబాద్, బెంగళూరులో చూస్తాం కదా. సో అట్లనే పెట్టారు. సో ఫస్ట్ ఈ ఆర్గానిక్ స్టోర్లో ఏంటంటే చాలా ట్రెడిషనల్గా ఉంది. మొత్తం చాలా ఆర్గనైజ్డ్గా బాగుంది. వాళ్ళ ప్యాకింగ్ అది కూడా బాగుంది, యూనిక్గా. అండ్ ఇవి వచ్చేసి మొత్తము రైస్ అనమాట. ఆల్ కైండ్స్ ఆఫ్ రైస్ అన్నీ ఉన్నాయి. అంటే బ్రౌన్ రైస్, రెడ్ రైస్, ఆల్ కైండ్స్ ఆఫ్ రైస్ అయితే ఉన్నాయి. అన్నీ 1 kg అట్లా ఉన్నాయి. ఇంకా ఈ క్యూట్ స్పేసెస్ చూసారా, కబోర్డ్స్ అంటే ఓల్డ్ స్టైల్లో ఉన్నాయన్నమాట. ఐటమ్స్ అన్నీ సెపరేట్ రూమ్స్లో పెట్టున్నారు మంచిగా. ఇక్కడైతే ఇది ఆర్గానిక్ కుంకుమ అంట, అంటే పసుపుతో చేస్తారు కదా, అలా ఆర్గానిక్ కుంకుమ. ఇంకా ఇవన్నీ స్పైసెస్ అనమాట ఈ రూమ్లో. మొత్తం బిర్యానీ స్పైసెస్ అన్నీ ఉన్నాయి, ఇలాచీ అన్నీ ఉన్నాయి. సో ఇంకా మనకి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడే. ఈ ప్యాకేజింగ్ అది చూసారా గ్లాస్ జార్స్లో, అది బాగా అనిపించింది నాకు. ఇవే అనమాట కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్. సన్ఫ్లవర్ ఆయిల్ ఉంది, కోకోనట్ ఆయిల్, గ్రౌండ్నట్ ఆయిల్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ప్రతి రూమ్కి ఇలా క్యూట్ కబోర్డ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇది ఇంకొక రూమ్. చాలామంది ప్రమోషన్స్ చేస్తున్నారు కదా, బీకో టవల్స్ అవి, బీకో ప్రొడక్ట్స్వి, వాషింగ్ లిక్విడ్స్ అవి, ఆ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. మేబీ బికాజ్ దేర్ పార్ట్నర్ అనుకుంటా. అండ్ ఇవి వచ్చేసి ప్రోటీన్ పౌడర్, ఇవి స్లిమ్ జ్యూస్, అలోవెరా జ్యూస్, ఇవన్నీ నాకు ట్రై చేయాలనిపించింది. కానీ మనం ఫుడ్డీస్ కాబట్టి ఎక్కువ మనము టేస్ట్ ఎలా ఉన్నా అడ్జస్ట్ అయ్యే టైప్ కాదు కాబట్టి ఐ డిడ్ంట్ ట్రై దెమ్. అండ్ ఇక్కడ స్కిన్ కేర్, జ్యూసీ కెమిస్ట్రీ ప్రొడక్ట్స్ అండ్ కపివా ప్రొడక్ట్స్ ఉన్నాయి. జ్యూసీ కెమిస్ట్రీ అయితే 10% డిస్కౌంట్ అంట. అండ్ ఇండస్ వ్యాలీ ప్రొడక్ట్స్ ఏమో 20% డిస్కౌంట్ అంట. ఐరన్, అదే కాస్ట్ ఐరన్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా ఇండస్ వ్యాలీవి, అవి. అండ్ ఇవి వుడెన్ స్పూన్స్ అనమాట, చాలా బాగున్నాయి క్వాలిటీ అవి. నెక్స్ట్ ఇది స్నాక్స్ సెక్షన్ అనమాట. సీడ్స్ అవి కూడా ఉన్నాయి, అంటే వాటర్ మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, చియా సీడ్స్, ఆల్ కైండ్స్ ఆఫ్ సీడ్స్ ఉన్నాయి. అన్నీ ఆర్గానిక్ అంట. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నా కదా, అవి చియా సీడ్స్ అనమాట. అండ్ ఇంకా ఇక్కడ నట్స్ కూడా ఉన్నాయి. కాస్ట్ కూడా నాకు ఓకే అనిపించాయి గైస్, మరీ ఎక్కువ ఏమి అనిపించలేదు. మేబీ హైదరాబాద్లో చూసి వచ్చా కాబట్టి అనుకుంటా. అండ్ ఇవి వాటర్ మెలాన్ సీడ్స్ రోస్టెడ్ అనమాట స్పైసెస్తో, అవి నేను పర్చేస్ చేసాను, బాగానే ఉన్నాయి. అండ్ ఇది కుకీస్, మిల్లెట్ కుకీస్, జీరా కుకీస్, జాగరీ కుకీస్, ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. ఇంకా ఇటు సైడ్ మిల్లెట్స్ కూడా ఉన్నాయన్నమాట. మొత్తం సజ్జలు, సాములు, అన్ని వెరైటీస్ ఉన్నాయి. మనకు పేర్లు అన్నీ తెలియదు గైస్, తెలుసు రెండు చెప్పా, ఏమనుకోకండి. అండ్ ఇక్కడ ఇవన్నీ పల్సెస్ అనమాట, అంటే పప్పులు అవి ఉన్నాయి, అన్నీ ఆర్గానిక్ అంట. అండ్ ఇక్కడ చాలా ఇన్స్టెంట్ ఫుడ్ ఆప్షన్స్ ఉన్నాయి, లైక్ పాస్తా, నూడిల్స్. అండ్ గైస్ ఉప్మా మిక్స్ ఉంటుంది కదా ఇన్స్టెంట్, అది కూడా ఉంది. అండ్ ఇడ్లీ మిక్స్ ఉంది. బట్ ఎందుకో నాకు ఎక్కువ ఇన్స్టెంట్ ఫుడ్స్ అసలు ప్రిఫర్ చేయాలనిపించదు, ఎంతైనా ప్రిజర్వేటివ్స్ అవి ఉంటాయి కాబట్టి. సో నెక్స్ట్ ఇక్కడ గీ అనమాట, ఇది కౌ గీ. ఇది నార్మల్ కౌ గీ, ఇది కొంచెం అప్గ్రేడెడ్ కౌ గీ అనుకుంటా గైస్. A2 గిర్ అని చెప్పి. ఇది ఏంటి అని అడిగితే ఫారెస్ట్లో ఉండే ఆవుల నుంచి తీసింది అనుకుంటా. కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుందంట, అండ్ హెల్దీ కూడా అంట. అంటే లైక్ ఈజీలీ డైజెస్టబుల్ అని విన్నాను నేను అది. అండ్ ఇక్కడ కొన్ని స్నాక్స్ ఉన్నాయి, చాక్రోఫిల్స్ అవి కూడా ఉన్నాయి, అవే చూపిస్తున్నాను అనమాట ఇక్కడ, కుకీస్ అవి. అండ్ ఇటు సైడ్ పిండులు అవి ఉన్నాయన్నమాట, ఫ్లవర్స్, లైక్ మైదా, వీట్, అన్నీ ఆర్గానిక్ అంట.
ఇక్కడ ఇవి చూస్తున్నా కదా, ఇవి నట్స్ గైస్, అంటే క్యాష్యూస్, బాదం అన్నీ ఉన్నాయి. అంటే నేను ప్రైసెస్ కూడా చెక్ చేసి మీకు చెప్పడానికని చూస్తున్నా, అంటే అఫోర్డబుల్గా ఉన్నాయా, అంటే రివ్యూ చూసి వెళ్తారు కదా అని చెప్పి చూస్తున్నా. ప్రైసెస్ అయితే నాకు అఫోర్డబుల్గానే అనిపించాయి. నాకు అఫోర్డబుల్ అంటే మీకు కూడా అఫోర్డబుల్ గైస్. ఇక్కడ సాఫ్రాన్ కూడా ఉందంట. 1 గ్రామ్ 600 రూపీస్ అంట. బయట నేను తీసుకున్నప్పుడు కూడా నాకు ఇంకా ఎక్కువ అనిపించింది, ఇదే కొంచెం అఫోర్డబుల్గా అనిపించింది. అండ్ నెక్స్ట్ మనం ఫుడ్ మేయడానికి వెళ్తున్నాం గైస్ వనంకి. ఇక్కడ బయట ఈ ఆర్ట్ చాలా బాగుండింది కదా, అంటే వనం నేమ్కి బాగా తగ్గట్టు డిజైన్ చేశారు. ఈ ఎంట్రన్స్ అది కూడా చాలా బాగుండింది. ఈ స్పేస్ మొత్తం నాకైతే చాలా నచ్చింది. సో ఇందులో కూడా మనం ఫుడ్ ఎక్స్ప్లోర్ చేద్దాం, ఎలా ఉన్నాయి ఏంటో చూద్దాము. నేను ఏమైనా రివ్యూస్ పెడుతుంటే అది పెయిడ్ ప్రమోషన్ ఏమో అనుకుంటున్నారు గైస్. నేనైతే చాలా జెన్యూన్ రివ్యూసే చెప్తున్నా, నాకు అనిపించింది, నేను ట్రై చేసింది మాత్రమే చెప్తున్నా. అది ఈ వీడియోలో క్లారిటీ ఇద్దామని అనుకున్నా. ఇదైతే లోపల వ్యూ అనమాట, మొత్తం వాటర్ ఫాల్స్ అవి ఉన్నాయి. సీ హియర్ గైస్, నా ఫ్రెండ్ ఎక్కడ చూపించేస్తానో వీడియోలో అని చెప్పి అలా ప్లేట్ అడ్డు పెట్టుకుంటాం అనమాట. అండ్ ఈ వ్యూ అయితే మొత్తం వాటర్ ఫాల్ థీమ్తో ఉంటుంది, జంగిల్లానే ఉంది లోపలంతా. చూడండి పైన ట్రీస్, ఈ వాటర్ ఫాల్, మెయిన్లీ ఆ సౌండ్లో తింటూ ఉంటే బాగా అనిపిస్తుంది. ఇదైతే మొత్తం వ్యూ నాకైతే చిన్నగా ఏం అనిపించలేదు, స్పేషియస్గానే ఉండింది. మొత్తం రూఫ్ టాప్ అంతా కూడా ట్రీస్, గ్రీనరీ, జంగిల్ థీమ్లో చేశారనమాట. సో ఓవరాల్గా అంబియన్స్ అయితే ఇట్ వాస్ టూ గుడ్. అండ్ ఫుడ్ మేమేం ఆర్డర్ చేయాలని చాలాసేపు వెతికిన తర్వాత వెజ్లో ఒకటి, నాన్ వెజ్లో ఒకటి ఆర్డర్ చేద్దామని ఫిక్స్ అయ్యాము. నేను సాటర్డే వెళ్ళా కాబట్టి ఐ డోంట్ ఈట్ నాన్ వెజ్ ఆన్ సాటర్డేస్. సో నేను వెజ్ తీసుకున్నాను అనమాట. ఇది ప్రాన్ కాక్టైల్ టెంపురా అంట గైస్. నేనైతే జెన్యున్ రివ్యూ చెప్తున్నాను ఇప్పుడు. కాస్ట్ అయితే యూజువల్గా మనము పెద్ద సిటీస్లో తినే కెఫేస్లో తినే ప్రైసెస్ ఎలా ఉంటాయో అలానే ఉన్నాయి గైస్. ప్రైస్ అయితే కాకినాడ అని చెప్పి ఏం తక్కువ లేవు. సో ప్రైస్ వైజ్ ఏమో అంత వర్త్ కాదేమో అని అనిపించింది. ప్రాన్ అయితే, పన్నీర్ అయితే గార్లిక్ పన్నీర్ ఇట్ వాస్ గుడ్. ప్రాన్ అయితే ఓకే ఇష్, పన్నీర్ అయితే ఇట్ వాజ్ ఓకే గుడ్. అండ్ సో ఇది బేసిక్గా గార్లిక్ క్రీమ్ పన్నీర్ అనమాట. సో ఆ టేస్ట్ అయితే బాగా తెలుస్తుంది గార్లిక్ క్రీమ్ది. అండ్ డ్రింక్స్లో అయితే మేము బెర్రీ ఎక్స్ప్రెసో మాక్టైల్ తీసుకున్నాము ట్రై చేద్దామని చెప్పి. అండ్ ఇట్ వాస్ గుడ్, నాకు అన్నిట్లో అయితే కొంచెం బాగా నచ్చింది గైస్. సో అది కూడా ఫుడ్ అలా కొంచెం ఎంజాయ్ చేసి ఆటో బుక్ చేసుకున్నాం గైస్. ఈ ఆటో చూడండి, నేనైతే ఫస్ట్ టైం ఇలాంటి ఆటో ఎక్కడం, మీరు ఎక్కడైనా చూసారు కామెంట్ చేయండి. సో ఇదనమాట మా ఫ్రెండ్స్ డే అవుట్, ఇలా జరిగింది ఈరోజు. అండ్ మోస్ట్ కంఫర్టబుల్గా మీరు ఏ ఫ్రెండ్తో ఫీల్ అవుతారో వాళ్ళని ట్యాగ్ చేయండి గైస్, కామెంట్ చేయండి. ఓకేనా, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హోప్ టు సీ యూ అగైన్. మీకు కూడా వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్.